మాటండి. నేను ఒకరింటికి ఒకసారి గెస్ట్‌గా వెళ్ళాను నా ఫ్రెండ్‌తో. అంటే నేను మా ఫ్రెండ్‌తో గెస్ట్‌గా వెళ్ళాను. వాళ్ళింట్లో ఆ రోజు స్పెషల్‌గా వంటలు చేశారు. అందరితో పాటు ఆ ఇంటి కోడల్ని గూడా తినమని జెప్పాము. ఎందుకంటే తనే మేమెళ్ళినప్పటి నుంచి తను వంటలు గాని, ఇంకా స్పెషల్ అన్నీ జేసింది. మమ్మల్ని మంచిగా రిసీవ్ జేసుకున్నది, మాట్లాడింది. కానీ తీరా జూస్తే అన్నం తినే టైంకి ఆ కోడలు కూర్చోలేదు. ఎందుకు మాతో పాటు కూర్చో, మళ్ళీ నువ్వు ఒక్కదానివే ఎందుకు కూర్చుంటావని నేనే చొరవ తీసుకొని కూర్చోమన్నాను. లేదక్కా నేనిప్పుడు తినను. మీరు తిన్న తర్వాత తింటాను అని జెప్పింది. సరే మరి అనేసి తిన్న తర్వాత నేను నా ఫ్రెండ్ బయట నార్మల్‌గా హాల్‌లో ఎళ్లి కూర్చున్నాము డైనింగ్ హాల్ నుంచి. ఇంకా తను అన్నీ తీసేసి క్లీన్ అవి ఇవి చేస్తుంది. వాళ్ళ అత్తయ్య ఏదో ఫోనొస్తే బయటికెళ్ళింది. అప్పుడు మా ఫ్రెండ్ నాకు చెప్పింది. వాళ్ళ ఇంట్లో అత్తయ్య ఎవ్వరొచ్చినా రాకపోయినా కోడలు లాస్ట్‌కే తినాలని చెప్పిందంట. ఉండదట. సరిపడా ఫుడ్ గూడా ఉండదట. మిగిలింది మాత్రమే తినాలి. కానీ ఆ అత్తకి ఒక కూతురుంది. ఆ కూతుర్ని ఇంకొకరింటికిచ్చిండ్రు. నా ముందే ఆ రోజు మా ముందే వాళ్ళ కూతురుతో గూడా మాట్లాడింది. "అన్నం తిన్నావా? కడుపు నిండా తిను. వాళ్ళేమో అనుకుంటారనేసి నువ్వు తినకుండా ఉండకు. నీ హెల్త్ ఖరాబయితే మళ్ళీ నిన్నెవరు జూసుకుంటరు? మళ్ళీ నీ గురించి ఆలోచిస్తే నేను బాధపడతా." ఏందండి ఇది? ఇక్కడ ఒకింటి బిడ్డ నీ ఇంటి కోడలైనందుకు ఆమెకు సరిగ్గా ఫుడ్ గూడా పెడతలేవు. అన్నం గూడా పెడతలేవు, కూర గూడా పెడతలేవు, తినడానికి తిండి గూడా సక్కగా ఇత్తలేవు. కానీ నీ కూతురు మాత్రం పక్కింట్లో హ్యాపీగుండాలి ఆళ్ళ అత్తగారింట్ల. కానీ ఎంత అన్యాయం! మన బిడ్డ అయితే ఆరోగ్యంగా మంచిగా తినుకుంటూ ఉండాలి. కానీ మనల్ని నమ్మి మనింటికిచ్చిన కోడల్ని మాత్రం అన్యాయంగా చూసుకోవాలి. ఇదెక్కడి న్యాయం? ఎక్కడికి పోతుండ్రు? మీరు ఒకప్పటి కోడళ్ళు. అవునా? ఇప్పుడు అత్తలైనంక మీరెందుకు మారుతున్నారు? అప్పుడు మీ భర్తల వల్ల, మీ అత్తామామల వల్ల మీరెంత ఇబ్బంది పడి ఉంటారు? అది ఆలోచించి, నువ్వు ఒకరింటికిచ్చే కూతురినైనా, నీ ఇంటికి తీసుకొచ్చుకున్న కోడలినైనా, ఇద్దరిని ఒక ఆడపిల్లలాగా ఒక ఇంటికి పెళ్లి చేసి ఇస్తే వాళ్ళు ఎలా ఉంటారు అని ఆలోచించి వాళ్ళని చూసుకోవచ్చు కదా! మీరేమంటారు? నేనది విన్నాక తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. కానీ నెక్స్ట్ ఆ రోజు నేనేమనలేదు. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఆ అత్తయ్యని కలిసాను. నేను చెప్పేసాను నా మనసులో అనుకున్నది. అలా ట్రీట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. అలా చూసుకోవడం కరెక్ట్ కాదు అని. ఎందుకంటే రేపు మంచాన పడితే కోడలే చూసుకోవాలి. కోడలు చూడలేదంటే మీరిట్లా మొండిగా ఉంటే కోడళ్ళు ఎక్కడి నుంచి చూస్తారు? వాళ్ళు కూడా మనుషులే కదా! మీరు ముందు నుంచి వాళ్ళని మంచిగా చూడండి. ఖచ్చితంగా చూస్తారు. లేదు అంటే మీ కొడుకులే 4 దంతరు. నేను ఇంత మంచిగా చూసుకోంగా నువ్వెందుకు చూసుకుంటలేవు మా అమ్మని అని. మీరు ముందు నుంచి పుల్లలు పెడతా ఉంటే ఇంకెక్కడ కోడలు మారుతా ఉంటారండి? మీరేమంటారు? తెలిస్తే మాత్రం మీరేదనుకుంటున్నారో కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకొచ్చేసింది మీ చేతి ఉమ్మ. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా మన మాటండి. మరి ఈరోజు మన మాటండి ముచ్చట మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అది అస్సలు మర్చిపోకండి. మీకు ఒకవేళ ఇంకేదైనా స్టోరీస్ కావాలా, లేదు అంటే ఏమైనా చేంజెస్ కావాలా వీడియోస్లో మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందుగా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.